ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థల యజమానులు, ప్రజలు దీపావళి పండుగ ఘనంగా నిర్వహించారు. లక్ష్మీదేవతకు ప్రత్యేక పూజలు చేసి టపాకాయలు కాల్చారు. కాంగ్రెస్ గుండాల చేతిలో గాయపడి అపోలో దవాఖానాలో చికిత్స పొందుతున్న అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటమి ఫ్రస్ట్రేషన్తో దాడులు చేస్తున్నారని విమర్శించారు. రేపు ఇదే పరిస్థితి వాళ్లకు కూడా రావచ్చని చెప్పారు. నగరంలోని K6 GTPL కార్యాలయంలో దీపావళి వేడుకలు కేబుల్ ఆపరేటర్లు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ పూజలు చేసి టపాకాయలు కాల్చారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి మంత్రి వేముల ఆహ్వానించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ ఆర్మూర్ పట్టణంలోని వ్యాపారస్తులు తమ దుకాణాలను అరటి ఆకులు, బంతి పువ్వులు, మామిడి కొమ్మలతో ముస్తాబు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. నవీపేట్ మండలం కోస్లీ, ఫకీరాబాద్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రచార జోరు పెంచారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై అభ్యంతరకరమైన మాటలు మాట్లాడిన మతి తప్పిన బీజేపీ నాయకుడు మేడపాటి ప్రకాష్ రెడ్డిని మెంటల్ హాస్పిటల్కు తరలించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ సుధాకర్ రావు కోరారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ 76వ మహా అవతరణ దినోత్సవ వేడుకలను నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి పిరమిడ్ ధ్యాన మందిరం, అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. దీపావళి సందర్భంగా బంతి పువ్వులు, మామిడి కొమ్మలు, దీపెంతల అమ్మకాలతో నిజామాబాద్ ఆర్మూర్ పట్టణాలు సందడిగా మారాయి. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్లో టపాకాయల అమ్మకాల షాపులు వెలువడ్డాయి. ఈ షాపులో జిల్లా ప్రజలు భారీగా కొనుగోలు చేస్తుండటంతో సందడి నెలకొంది.